ముందు భాష మీద, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆయన్ని యాక్టర్ చేసింది. సో ఆ ఉద్దేశంతోనే ఆయన ఇండియా వచ్చి, ఆంధ్రప్రదేశ్ వచ్చి సినిమాలు తీయటం మొదలెట్టారు. మంచి సినిమాలు మీకు తెలుసు. చంద్రహాసు ఎంత పేరు వచ్చిందో, ఆయనకి నంది అవార్డు వచ్చింది. తర్వాత హోప్ సినిమా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన తన మనసులో ఉన్న కోరిక, ఏదైనా చెయ్యాలి అన్న తపన, దాంతో అటు డాక్టర్గా సక్సెస్ అవుతూ, డాక్టర్గా కష్టపడుతూ, డాక్టర్గా సంపాదిస్తూ వచ్చి తెలుగు కళామ తల్లికి సేవ చేయాలనే ఉద్దేశంతో సినిమాలు తీస్తున్నారు. కంటే ముందు డాక్టర్ హరినాథ్ గారి గురించి మాట్లాడదాం. 15 ఏళ్ల కింద మంచి డాక్టర్, బాగా డబ్బు సంపాదించి డాక్టర్ సినిమాల్లోకి వచ్చి మంచి సినిమాలు చేశారు. ముందు కన్నడం చేశారు కదా కొన్ని. కన్నడ అమితాబ్ బచ్చన్ సినిమా మీదే కదా, కన్నడలో అమితాబ్ చేసింది, అమెరికా యాక్ట్ చేసిన సినిమా అమృతధారే, మంచి సినిమా చేశారు అప్పట్లో. దెన్ తెలుగులో హోప్ చేశారు, చాప్టర్ 6 చేశారు, చంద్రహాస నంది అవార్డ్స్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వచ్చిన బిగినింగ్లో he tried all to maximum extent to his level to do good films. But unfortunately, a lukewarm response from the public. అంత మంచి సినిమాలు చేస్తే కూడా దాంతో సినిమా తీయాలనే ప్యాషన్ వదులుకోకుండా 15 ఏళ్ళ నుంచి ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు ఆయన కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ, ఆ సినిమాలు ఆడతాయా ఆడవా, చూస్తారా చూడరా అనేది పక్కన పెడితే, ఇక్కడ ప్రతి సినిమాకి ఒక 100-200 కుటుంబాలని ఆయనకి తెలియకుండా ఆయన అనుకుని చేస్తున్నాడో అనుకోకుండా చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నా వరకు మనకు మాత్రం 200 కుటుంబాలకు ప్రతి సంవత్సరం హెల్ప్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకు మంచి సినిమాలు వస్తాయి, ఉంటాయి. డబ్బు పోయిందనే ఒక ఆలోచన ఉంటే 15 ఏళ్ల కింద వెళ్ళిపోవాలి అతను. ఆయన సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ ఇట్. అటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. కోపంతో తీస్తారు, టిక్ టాక్లు, టొక్టాక్లు, ఇటువంటి సినిమాలన్నీ ప్రేమతో తీసే కాదు. నా మంచి సినిమా తీస్తే చూడరా, చెత్త నా కొడకలారా చూడండి రా, ఇటువంటి తీస్తానని చెప్పి చూపించడం అది. సో ఆయన్ని మనం తిట్టించుకోకుండా మంచి సినిమా కోసం మనం ఆయన్ని ఎంకరేజ్ చేస్తే చూస్తారు. సో ఇక మీదట మంచి సినిమాలు తీయాలని మనం కోరుకుంటూ, టిక్ టాక్ మూవీ ఒక గడియారం, ఒక జీవితం, ఒక టైం అనేది టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో బడీ. సో ఆ టైంని బట్టి మనం కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాను. ఒక టైం అంటే ఇక్కడ చూశారు, అది టీజర్లో మిడ్ నైట్ అంటే భయం ఉంది మన యాంకరు. సో ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరగబోతుంది అన్న జేనర్ మీద చేస్తున్నాం ఇక్కడ. ఇది హారర్, తర్వాత వచ్చేసి హారర్తో పాటు కామెడీగా హారర్ చేసి దాని తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇక్కడ చూశారు, ఇక్కడ పోస్టరు, ఇద్దరు హీరోయిన్లతో నిలబడి ఉన్నాను. ఏమో అవుతుంది ఇక్కడ అంటే ప్యాషను, తర్వాత వచ్చేసి రొమాన్సు అవి కూడా కనబడతాయి ఈ సినిమాలో. సో అన్ని విధాలైన ఈ అనుభూతుల్ని రంగరించి చేస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంట్లో అశ్లీలత కానీ, తర్వాత సో మచ్ హారర్ కానీ, పిల్లలు భయానకంగా చెందే సన్నివేశాలు కానీ ఏమి ఉండవు. హాయ్, అందరికీ నమస్కారం. నాకు ఈ టిక్ టాక్ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, హీరో హరనాథ్ పోలిచెర్ల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మూవీలో క్యారెక్టర్ బాగా నచ్చింది. ఈ మూవీలో ఆల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. పిహెచ్ ప్రొడక్షన్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. నేను మీ తెలుగు అమ్మాయిని, నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. త్వరలో మీ ముందుకు టిక్ టాక్ మూవీలో వస్తున్నాం. ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hello everyone. I'm so sorry I can't speak Telugu, but hope you will understand. First up, I would like to thank everyone, especially my sweet director, actor, producer. He's a really nice guy. Really, I mean, I can't speak Telugu. I don't understand Telugu, but still he made me understand each and every scene very perfectly.
So thank you so much. And thanks to each and every person who's involved in this movie. Thanks to everyone. So this, God, I'm in love with this thing. Seriously, this picture is so beautiful. And yeah, this is our favorite pose. Okay. I'm really sweet. I don't know what to say, but I'm really excited for this movie. We are shooting, and there are, I guess, more 5 days to go. And that's it. Thanks.